ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నమూనా ఏంటి అని అంటే, ఎలాగైతే యోసేపు సద్ది ఒక చెరలో చనిపోకుండా సజీవుడిగా ఉండి పైకి వచ్చాడో, ఇశ్రాయేల్ దేశం కూడా అదే మాదిరిగా వారు చెరకు వెళ్ళిపోయి చెరలో మగ్గిపోయి వారు మట్టికి మట్టయి తిరిగి ఏమవుతారు? వారు చచ్చిపోరు, వారు రాలిపోరు, వారు తిరిగి లెగుస్తారు. యోసేపు ఎలాగైతే లేచి నిలబడ్డాడో అందరికీ ఇశ్రాయేల్ ఇదేనమాట సాదృశ్యం. స్టార్టింగ్ ఫ్రమ్ యోసేఫ్, ఈ సర్వైవ్డ్ ఎగ్జైల్. ఇజ్రాయెల్ ఆల్సో సర్వైవ్స్ ఎగ్జైల్. ఎవ్వరు కూడా ఇజ్రాయెల్ని ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే వారు అన్య దేశాలలోకి వెళ్ళి ఆ అన్య దేశాల చేత పట్టబడిన వారిగా అయిపోరు, కానీ దాంట్లో నుంచి వారు వెలుగైన వారిగా లెగుస్తారు. అందుకే సాదృశ్యంగా యోసేపు ఒక భయంకరమైన ఈజిప్టులోకి వెళ్ళడము, he will survive that spiritual darkness. ఇదే సాదృశ్యము. ఇశ్రాయేల్ ప్రజలు వివిధ దేశాలకు చెదరగొట్టబడిన ఇశ్రాయేల్ ప్రజలు వారు నాశనం అవ్వరు, వారు రాలిపోరు, వారు చచ్చిపోరు. ఆ స్పిరిచువల్ డార్క్నెస్ ప్లేసెస్ లో స్పిరిచువల్ లైట్ ని తీసుకొని వస్తారు.